యో హాయ్ సో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో మిస్టర్ బీస్ట్ ఈ వీడియోలో మిస్టర్ బీస్ట్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మిస్టర్ బీస్ట్ అంటే మీకు ఐడియా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది, యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ప్రతి ఒక్క హోమ్ ఫీడ్ ఉంటుంది కదా, అది తెలుగు అయినా కానీ, హిందీ అయినా కానీ, తమిళ అయినా కానీ, మలయాళం ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా కానీ యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు హోమ్ ఫీడ్లో ఒక వీడియో అన్న ఖచ్చితంగా వస్తుంది మిస్టర్ బీస్ట్కి సంబంధించి. అది ఎప్పుడు ఈ వీడియో అయినా కానీ ఒకటి ఖచ్చితంగా వస్తుంది. సో అతను అంత పాపులర్ అన్నమాట, టాప్ యూట్యూబ్లో కొన్ని మిలియన్స్ ఎన్ని చేస్తుంటాడు పర్ మంత్, కొన్ని మిలియన్స్. సో అతని వీడియోస్ కూడా అన్నీ అబోవ్ 400 మిలియన్సే వ్యూస్ వచ్చేది, 400 మిలియన్స్ పైన. 1 మిలియన్ అంటే 10 lakhs, ఇంకా 400 మిలియన్ పైన వ్యూస్ అంటే ఇంకా ఎన్ని వ్యూస్ మీకే వదిలేస్తానా, మీరే క్యాల్కులేషన్స్ చేసుకోండి. సో ఇప్పుడు మిస్టర్ బీస్ట్ టాపిక్ ఏంటంటే, సో అతని ఒక టీం ఉంటుంది కదా, మిస్టర్ బీస్ట్ టీము. సో అతని కింద పనిచేసే టీం ఉంటుంది కదా, సో అతని టీము ఒక ఆవా క్రిస్ టైసన్. సో ఇతను హోస్ట్ అనమాట. అతను ఎప్పుడు మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మిస్టర్ బీస్ట్ టీంలో ఒక టీమ్మేట్గా, సో మిస్టర్ బీస్ట్ ఛానల్కి హోస్ట్గా అతను వర్క్ చేస్తూ ఉండేవాడు. సో ఇప్పుడు ఏమైందంటే, సో అతను రీసెంట్గా అంటే ఒక 1-2 years బ్యాక్ నుంచి అతని జెండర్ అనేది చేంజ్ చేసుకుంటూ వచ్చాడు. సో అతను మామూలుగా మొగోడు. సో అతను అయినా కూడా అతను ట్రాన్స్జెండర్గా చేంజ్ అయ్యి ఫీమేల్గా హీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ ఫీమేల్. సో అతను ఫీమేల్గా ఐడెంటిఫై చేసుకొని ఫీమేల్గా చేంజ్ కావడం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు అతను కంప్లీట్గా ఫీమేల్గా చేంజ్ అయిపోయినాడు అనుకుంటా. సో మీరు చూడొచ్చు, ఒకవేళ మీ దగ్గర గూగుల్ ఉంటే మీరు ఆవా క్రిస్ టైసన్ మిస్టర్ బీస్ట్ అని టైప్ చేస్తూ వస్తుంది, లేకపోతే జస్ట్ ఆవా క్రిస్ టైసన్ అన్నా కానీ మీకు సర్చ్ ఫీడ్లో అయితే మీకు రిజల్ట్ చూపిస్తుంది. సో మీరు సెలెక్ట్ చేసుకొని మీరు అతని డీటెయిల్స్ అయితే చూసేయచ్చు డైరెక్ట్ గూగుల్లో. లేదన్నా కూడా ఆ డీటెయిల్స్ నేను మన వీడియోలో అయితే ఇస్తాను, మీకు అంత ఓపిక లేకపోతే డైరెక్ట్ వీడియోలో మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే అవుతాయి అతని ఫోటో దగ్గర నుంచి అతని డీటెయిల్స్ అన్నీ. సో మీరు చెక్ చేయొచ్చు వీడియోని, మీరు ఒక్కొక్క వీడియో చూస్తే అతని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఈ ఆవా క్రిస్ టైసన్ ఏంటంటే తను ట్రాన్స్జెండర్గా చేంజ్ అయినా అని చెప్పాను కదా. సో ఇక్కడ అయితే కాంట్రవర్సీస్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ అలిగేషన్స్, కాంట్రవర్సీస్ అయితే భయంకరంగా జరుగుతున్నాయి ఈ ఆవా క్రిస్ టైసన్ మీద. సో ఇతను కోహోస్ట్గా మిస్టర్ బీస్ట్కి కోహోస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇతను అన్ని ట్విట్టర్ తెలుసు కదా, ఇప్పుడు ఎక్స్గా మారింది. సో ఎక్స్లో అయితే ఇతను పోస్టులు సెక్సువలైజ్ పోస్టులు అయితే పెట్టడం మొదలుపెట్టాడు. సో సెక్సువలైజ్ పోస్టులు కూడా ఈ కిడ్స్ మీద పెట్టడం మొదలుపెట్టాడు, అది కూడా కిడ్స్ అమ్మాయిల మీద. సో ఫెడోఫైల్ ఇప్పుడు మనకు తెలుసు కదా, ప్రణీత్ హనుమంత్ తెలుసు కదా. సో అతను ఏ విధంగా డార్క్ హ్యూమర్ అని పేరు చెప్పుకొని ఒక చిన్న పాప మీద పెడోఫైల్ కామెంట్స్ అయితే ఏ విధంగా చేస్తాడో, ఆ విధంగా ఇతను కూడా ట్విట్టర్లో పెడోఫైల్ కామెంట్స్ అనేది చేయడం మొదలుపెట్టాడు. సో దాంతో బాగా ప్రజల్లోకి ట్విట్సింగ్ పాపులర్ కదా. సో మిస్టర్ బీస్ట్ ఛానల్ హోస్ట్ అతను కొన్ని మిలియన్స్ చూస్తారు అతను ట్విట్ చేస్తే. సో అందరికీ రీచ్ అవుతాయి అతని ట్విట్స్ అన్నీ అందరికీ రీచ్ అవుతాయి. సో దాంతో అందరికీ సరిపోక అతను చేసేది నచ్చక అతనికి ఎంత తిరుగుబాటు అనేది వచ్చేసింది. సో అంతా దాని మీద నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోయింది. దెబ్బకి మిస్టర్ బీస్ట్ ఏం చేసినాడంటే, సో అతను కొంతమంది ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్ని హెయిర్ చేసుకొని సో వాళ్ళకి అప్పచెప్పినాడు అనమాట. సో ఇది ఎంతవరకు నిజము, ఈ రూమర్స్ ఎంతవరకు నిజము, ఇది ఆవా క్రిస్ టైసన్ ఈ విధంగా చేస్తున్నాడా, ఈ విధంగా ట్విస్టులు చేస్తున్నాడా, ఈ విధంగా ఫెడోఫైల్ యాక్ట్ చేస్తున్నాడా, ఈ విధంగా సెక్సువలైజ్ కామెంట్స్ అనేవి చేస్తున్నాడా పిల్లల పైన అనేది దాని మీద ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్ని హెయిర్ చేసుకుని పెట్టుకున్నాడు. సో ఈ ప్రైవేట్ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ని వీళ్ళు డీటెయిల్స్ అనేది తీసుకుపోయి మిస్టర్ బీస్ట్కి అయితే చెప్పేశారు. సో అతను అన్నీ పరిశీలించిన తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి అతను ఛానల్ మొదలుపెట్టినప్పటి నుంచి హోస్ట్గా వర్క్ చేస్తున్న ఆవా క్రిస్ టైసన్ అయితే అతని టీంలోంచి అయితే తొలగించేసినాడు ఫైనల్గా. సో కంప్లీట్గా అతనితో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసినాడు, ట్విట్ అయితే పెట్టేసినాడు, సంబంధాలను తెంపుకొని ట్విట్ అయితే పెట్టేసినాడు. సో ఆ ట్విట్కు నేను స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను, మీరు చూడొచ్చు. సో మిస్టర్ బీస్ట్ అతను మంచోడైనా చెడ్డోడైనా కావచ్చు, అది మనకైతే తెలియదు. కానీ అతను చాలా వరకు అన్ని విచిత్రమైన వీడియోస్ అనేవి చేస్తుంటాడు. సో ప్రతి వీడియోకి కొన్ని
కోట్లు ఖర్చు పెడతా ఉంటాడు ప్రతి వీడియోకి. అతనికి ఇన్కమ్ కూడా అట్లే వస్తుంది. సో మరి ఎందుకో తెలియదు నాకు అతని టీంలో అంతా ఈ విధంగా విచిత్రమైన వ్యక్తులు అంతా ఉన్నారు. సో ఆవా క్రిస్ టైసన్ ఒకటి వేసుకుంటే ఇంకా ఉన్నారు. సో కానీ ఇతని మీద అయితే ఎక్కువ అలిగేషన్స్ అయితే వచ్చాయి. సో చాలా అంటే చాలా వచ్చాయి, చాలా నెగిటివిటీ అయితే వచ్చింది. సో ఇతను ట్రాన్స్జెండర్గా మారడమే కాకుండా ఈ విధంగా సెక్సువల్ కంటెంట్ అనేది పిల్లల మీద చేయడం అనేది చాలా నెగిటివిటీ అనేది వచ్చేసింది సోషల్ మీడియాలో. సో యూట్యూబ్ ప్లాట్ఫామ్లో, ట్విట్టర్ ప్లాట్ఫామ్లో అంతలకలా. సో దెబ్బకి ఇంకా మిస్టర్ బీస్ట్ అయితే అతన్ని కంప్లీట్గా టీం నుంచి అయితే రిమూవ్ చేసేసాడు. రిమూవ్ చేసేసి ట్వీట్ అయితే పెట్టాడు. సో నేను ఇలా ఆవా క్రిస్ టైసన్ ఇట్లాంటి వాడని అనుకోలేదు. సో ఇతను చేసే పనులు నాకు అసలు చాలా జుగుత్సాకరంగా, చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి, నాకు నచ్చలేదు. అందుకే నేను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత తన టీంలోంచి అయితే తీసేస్తానని చెప్పేసి ట్వీట్ అయితే చేశాను అనమాట. సో ఇది గాయస్, నేను ఇటువంటి కంటెంట్ అయితే చేస్తూ ఉంటాను. సో ఇప్పటికప్పుడు ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్స్ కానీ ఇంటర్నేషనల్కి సంబంధించి ఇటువంటి ట్రెండింగ్ టాపిక్స్ అన్నీ నేను మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీకు ఈ కంటెంట్ కానీ నచ్చితే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో 10 lakhs టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ఇటువంటి వీడియోస్ ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, సో వాళ్ళకు కూడా షేర్ చేయండి, తెలుసుకుంటారు. సో సపోర్ట్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం ఫ్రీయే కదా, సపోర్ట్ చేయండి. ఓకే గైస్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నేను ఇంకా ఇటువంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్, రియాక్షన్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను ఇంటర్నేషనల్ ట్రెండింగ్ టాపిక్స్ మీద. సో స్టే ట్యూన్ గైస్, బై గైస్, విల్ మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్, టాటా, సీ యూ.